సామెతల గ్రంథంలో నా కుమారుడా, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 'నా కుమారుడా జ్ఞానమును సంపాదించి' 11వ వచనం. నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపెట్టుము, అప్పుడు నన్ను నిందించు వారితో ధైర్యంగా మాట్లాడతా. నా కుమారుడా, ఒరే సైతాను కాదురా నువ్వు సంతోష పెట్టాల్సింది, సైతాను మనుషుల్ని కాదురా నువ్వు సంతోష పెట్టాల్సింది, నేను కదరా నీ కోసం ప్రాణం పెట్టింది, నేను కదమ్మా నీ కోసం రక్తం చిందించింది, నన్ను కదా తల్లి నువ్వు సంతోష పెట్టాల్సింది. నన్ను సంతోషపెట్టు, నన్ను గణపరచు, నన్ను మహిమపరచు. అప్పుడు ఏమంటున్నాడు దేవుడు? నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడతా. చూడు ప్రభువా నీ కొడుకు ఏం చేస్తున్నాడు, చూడు ప్రభువా నీ కూతురు ఏం చేస్తుందో అని సైతానుగాడు వచ్చి నన్ను నిందిస్తున్నప్పుడు నేను ధైర్యంగా మాట్లాడతా. చూడు ఏం చేస్తున్నాడు, నీతిగా జీవిస్తున్నాడు, యథార్థంగా జీవిస్తుంది, పరిశుద్ధంగా జీవిస్తుంది. నీ చేతిలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ జీవితాలు నాశనం చేసి పడేసావు. వాళ్ళు నా చేతిలో పడినప్పుడు నాకు ఇష్టలుగా నేను మార్చుకున్నా, నా బిడ్డలుగా నేను తీర్చుకున్నా, నా పోలికను వాళ్ళకిచ్చా, నా మనస్సును వాళ్ళకిచ్చా, నాలా జీవించే జీవితాన్ని వాళ్ళకిచ్చా. అది కదా దేవుడు చెప్పాల్సింది. సహోదరి సహోదరులు ఒకసారి ఆలోచించండి. మనం క్రైస్తవులం అయితే క్రీస్తు బిడ్డలం కనుక మనం క్రైస్తవులం అయ్యాం. క్రీస్తులా జీవించడానికి మనం పిలువబడ్డాం, క్రీస్తును కనపరచడానికి మనం పిలువబడ్డాం. ఏ రోజైనా ఎవరైనా నీలో నాలో మనలో క్రీస్తును చూసిన సందర్భం ఉందా? క్రీస్తులా జీవించడం మనలో ఎవరైనా చూశారా? క్రీస్తు ప్రేమను చూశారా? క్రీస్తు క్షమను చూశారా? క్రీస్తు మనస్సును మనలో చూశారా? ఒకరోజు ఒక కుంటెతను కాళ్ళు పాపం పోలియో వచ్చి కాళ్ళు పడిపోయినాయి. కుంటెతను రైల్వే ప్లాట్ఫామ్ మీద యాపిల్ పళ్ళు అమ్ముకుంటున్నారు ఒక బండి పెట్టుకొని. రైలు వచ్చింది, దిగేవాళ్ళు హడాడుగా దిగుతున్నారు. ఎవరో ఒక అతను చూసుకోకుండా ఆ బండిని తట్టాడు. అమాంతంగా ఆ పండ్లన్నీ కూడా కింద పడిపోయి ప్లాట్ఫామ్ మీద నుంచి కిందకి జారిపోతా ఉన్నాయి, పట్టాల మీదకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇతను అవిటివాడు గనుక, కుంటివాడు గనుక ఏమీ చేయలేక చేతగాని వాడుగా అలా ఉండిపోయాడు. అవన్నీ దొర్లిపోతున్నప్పుడు ఒకతను పరుగున వచ్చి దొర్లుకుంటూ వెళ్ళిపోతున్న ఆ యాపిల్ పళ్ళు తీసుకొచ్చి చక్కగా బండి మీద పేరుస్తూ ఉన్నాడు. ఒక్క పండు కూడా పోకుండా ప్రతి పండుని ఏరుకుంటా వచ్చి ఆ బండి మీద పెట్టేశాడు. అలా పెట్టిన తర్వాత ఇతను భుజం తట్టి, బాబు చూసుకో బాబు కొంచెం, ఎందుకంటే ఎవరి హడావిడి వాళ్ళదే కదా అని చెప్పి వెళ్ళబోతున్నప్పుడు ఈ అవిటివాడు అతను చూసి బాబు అని పిలిచాడట. ఏంటి నాయనా, యేసుబాబు అంటే నువ్వేనా అన్నాడటండి. ఏమిటి యేసుబాబు అంటే నువ్వేనా? అదేంటయ్యా యేసుబాబుతో నన్ను పోల్చావేమిటి? మా ఊర్లో చిన్నప్పుడు మైకుల్లో చెప్తూ ఉండేవాళ్ళు, యేసు అంటే ప్రేమ గలవాడు, క్షమ గలవాడు, దయగలిగిన వాడు, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి సహాయం చేసేవాడు అని చెప్పి నేను మైక్లో వినేవాడిని. ఎప్పుడు చూడలే యేసుబాబును. కానీ నువ్వు చేస్తున్న పని చూసినప్పుడు నాకు ఆ యేసుబాబే కనిపించాడయ్యా నీలో, బహుశా నువ్వే యేసుబాబువేమో అనుకున్నాను అన్నాడటండి. అప్పుడు అతను అన్న మాట ఏంటంటే, నేను యేసుబాబును కాదు కానీ యేసును విశ్వసించే
ఆయన బాబుని నేను అంటే అర్థం ఏంటి? ఆయన అబ్బాయిని నేను. సహోదరి సహోదరులు, మనలో యేసు కనిపించాలి. మన ద్వారా యేసును లోకానికి చూపించాలి. ఉద్యోగం చేసే చోట, పనిచేస్తున్న చోట, నివసిస్తున్న చోట, చదువుకుంటున్న చోట, సేవ చేస్తున్న చోట, సహోదరి సహోదరులు, నీలో నాలో ఏ స్వరూపం కనిపించాలో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వరూపము కనిపించాలి. అదే భక్తుడైనటువంటి పౌలు అంటాడు, మీలో క్రీస్తు స్వరూపము కనిపించేంత వరకు నాలో ప్రసవ వేదన కలుగుచుంది. నాకున్న ఆశ ఏమిటంటే, నేను ఎవరికైతే వాక్యం చెప్పానో, ఎవరైతే నా ద్వారా రక్షించబడ్డారో, మీలో యేసుక్రీస్తు కనిపించాలి. కల్వరి టెంపుల్ సంగమా, మనలో క్రీస్తు కనిపించాలి. అప్పుడే కదండి లోకం మనల్ని క్రీస్తు బిడ్డలుగా గుర్తించగలిగింది. వీళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళు, వీళ్ళు పరిశుద్ధులు, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు. మీరు ఈ మాట విన్నారా? గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం నా చిన్నప్పుడు ఈ మాట అనేవాళ్ళు. ఒకవేళ ఎవరైనా టీవీలో సినిమాలు చూస్తున్నారు అనుకోండి, క్రైస్తవులు ఎవరైనా వచ్చారనుకోండి, రండి మీరు కూడా రండి సినిమా చూడండి అని చెప్పంటే, ఆ ఉన్న ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు చెప్పేవాళ్ళు ఏంటంటే, లేదండి వాళ్ళు సినిమాలు చూడరండి. ఎందుకని? ప్రభువుని నమ్ముకున్నారు కదా, వాళ్ళు సినిమాలు చూడరండి అనేవాళ్ళు. ఇది మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రభువుని నమ్ముకున్నారు కదా, వాళ్ళు ఇలా చేయరండి. ప్రభువుని నమ్ముకున్నారు కదా, వాళ్ళు ఈ విధంగా చేయరండి. ప్రభువుని నమ్ముకున్నారు కదా అనేవాళ్ళు. మేము ఈ మాట విన్నామని వాళ్ళు చూపిస్తారా? అది మనల్ని చూసి చెప్పాలి. ప్రభువుని నమ్ముకున్నారు కదా, అబద్ధాలు చెప్పడం. ప్రభువుని నమ్ముకున్నాడు కదా, బూతులు మాట్లాడు. ప్రభువుని నమ్ముకున్నాడు కదా, మనలాగా తాగుబోతులు విందుకు రారు. ప్రభువుని నమ్ముకున్నది కదా, మనతో పాటు నైట్ క్లబ్బులకి పబ్బులకి రాదని. ప్రభువుని నమ్ముకుంది, మళ్ళా చెత్త చెదారాల వేషాలు వేయదు. అబ్బాయిలతో అమ్మాయిలతో తిరిగే వ్యవహారం కాదు. నిన్ను గూర్చి సహోదరి సహోదరులు చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. మళ్ళా పాయింట్కి వచ్చేస్తున్నా, ఏదో ఒక రోజు మనం మరణిస్తాం. ఆ మరణించే దినం ఒకవేళ ఈరోజే 1 గంట సేపట్లో నీ జీవితంలో చోటు చేసుకోబోతున్నట్లయితే అడుగుతున్నా, ఎక్కడ నువ్వు కళ్ళు తెరుస్తావు? ఒక్కసారి ఆలోచించు. కల్వరి టెంపుల్ సంగమం మనలో ఏ ఒక్కరు నశించిపోవడానికి వీలేదు.